రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కూర తయారు చేద్దాం. ఇందుకోసం 1/2 కేజీ వంకాయలు, 3 మీడియం సైజ్ టొమాటోలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు తీసుకోండి. మసాలా కోసం 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, పావు చెక్క ఎండు కొబ్బరి, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ వేయించండి. ఈలోపు చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును కడిగి నీటిలో నానబెట్టుకోండి. పల్లీలు సగం వేగిన తర్వాత మిగతా మసాలా దినుసులన్నీ కలిపి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను చిన్నగా తరుగుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇవి పూర్తిగా చల్లారాలండి. ఈ మసాలా దినుసులన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి. దాంతో పాటు 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నేను వంకాయలను ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. మీరు ఈ స్టేజ్లో పుచ్చులు అవి ఏమన్నా ఉంటే చెక్ చేసుకోండి వంకాయలలో. తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా వంకాయలను ఘాట్లు పెట్టుకోండి, అడ్డంగా నిలువుగా. చేయి తెగే ప్రమాదం ఉందండి, జాగ్రత్తగా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఈ మసాలాను ఈ వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయ చాలా రుచిగా ఉంటుందండి. మామూలుగా గుత్తి వంకాయ తయారు చేసే విధానం ఇదే కరెక్ట్ అండి. మామూలుగా వంకాయను పక్కగా వేయించుకుంటే అది చప్పగా ఉంటుందండి. మసాలా వంకాయకి ఏం పట్టదు. గ్రేవీతో మనం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందండి. వంకాయను ఇలా స్టఫ్ చేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల చపాతీలోకైనా తీసుకోవచ్చు, రైస్లోకైనా చాలా కమ్మగా ఉంటుందండి. వంకాయ కూర చప్పగా అనేది కనిపించదు. గ్రేవీతో అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదండి. తర్వాత మిగిలిన వంకాయలను కూడా ఇలాగే స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన మసాలాను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో సన్నగా తరిగిన టొమాటోలు, మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా కొద్దిగా వేస్తూ గ్రైండ్ చేసుకోండి. టొమాటోలు మ్యాష్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. ఈ కర్రీ ముగ్గురికి ఈజీగా సరిపోతుందండి. ఇప్పుడు మిగతా చింతపండు పులుసును కూడా వేసి మిక్సీ చేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేయండి. గుత్తి వంకాయ కూరకు కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. తర్వాత తరిగి పట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా కలిపి వేసుకొని వేయించుకుంటూ ఉండండి. దీనికి ఒక 30 సెకండ్లు వేస్తే సరిపోతుందండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా 1 టీ స్పూన్ వేసి వేయించండి. ఒక 30 సెకండ్లు వేస్తే సరిపోతుందండి. బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను బాగా కలుపుకోండి. తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసుకోండి. నిదానంగా వేసుకోండి. ఈ వంకాయలను వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల వంకాయలో ఉన్న మసాలా కూడా చాలా బాగా మగ్గుతుందండి. ఉప్పు కారాలు అవి చాలా బాగా సరిపోతాయి. తర్వాత వంకాయలను తీసి నిదానంగా కలుపుకోండి. అటువైపు ఇటువైపు తిప్పుతూ కలుపుకోండి. ఇలా వంకాయలను ఆయిల్లో ముందుగానే వేయించడం వల్ల చాలా రుచిగా ఉంటాయండి. మనం స్టఫ్ చేసిన మసాలా వంకాయలకు చాలా బాగా పడుతుంది. ఇలా చేయడం వల్ల వంకాయ సగం వరకు మగ్గిపోతుందండి. ఇలా ప్రతి 2 నుంచి 3 నిమిషాలకు ఒకసారి వంకాయలను తిప్పుతూ మగ్గబెట్టుకోండి. చూపిస్తున్న విధంగా వంకాయల మెత్తగా మగ్గే వరకు వేయించుకోండి. ఇప్పుడు వంకాయలను తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ఆయిల్లో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా వేసుకోండి. దీంతో పాటు ఒక 200 ml వరకు నీళ్ళు కూడా వేసుకోండి. మీరు గ్రేవీ డ్రైగా కావాలనుకున్న వాళ్ళు నీళ్ళు వేయడం స్కిప్ చేయండి. ఇదే ఆయిల్లో గ్రేవీని అలాగే తిప్పుతూ దగ్గరగా అయ్యే వరకు మగ్గపెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు అంటే ఈ స్టేజ్లో వంకాయలు కూడా వేసుకోవాలండి. గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు ఈ 200 ml వాటర్ యాడ్ చేసుకోండి.
ఈ స్టేజ్లో గ్రేవీలో ఉప్పు కారం ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే మీకు రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి ఈ గ్రేవీ మసలే వరకు వదిలేయండి. గ్రేవీ మసులుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసుకోండి. దీనిపైన కరివేపాకుతో మగ్గబెట్టడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా కుదురుతుందండి. ఇలా వంకాయలు వేసిన తర్వాత ప్రతి 2 నుంచి 3 నిమిషాలకు ఒకసారి గ్రేవీని అడుగు నుంచి ఒకసారి కలుపుతూ ఉండండి. అడుగంటే ప్రమాదం ఉందండి. ప్రతి 2 నుంచి 3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి. వంకాయలను ఎక్కువ కదపకండి, గ్రేవీని మాత్రం కదిలించండి. మూత పెట్టి మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి. నూనె పైకి తేలడం స్టార్ట్ అయ్యింది. ఇలా స్టార్ట్ అవ్వడం వల్ల కూర ఆల్మోస్ట్ రెడీ అవ్వచ్చిందండి. ఇప్పుడు మూత పెట్టి తీయండి. వంకాయ కూర, అది రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కూర తయారైపోయిందండి. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.